గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక చిన్న విషయాన్ని ఆలోచించండి. నేను డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాను. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎక్కువ సార్లు మాట్లాడుతుంటా. డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీటింగ్స్ అవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటా. అండ్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, రకరకాల ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను మీకు అందరికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఒక వైపు నుంచి కాకుండా న్యూట్రల్ ఒక మాట ఆలోచించండి. ఒక పర్సన్ తను వాడనటువంటి ప్రోడక్ట్ జనాలకు ప్రమోట్ చేయడం ద్వారా డబ్బు తీసుకునే దాని పేరు అడ్వర్టైజ్మెంట్. అది నార్మల్ ప్రొడక్ట్స్ తోటి మొదలై ఇప్పుడు పాన్ మసాలా గుట్కా దాకా వెళ్ళిపోయింది. ఒక హీరో గుట్కా ప్రమోట్ చేసి డబ్బు తీసుకోవడం న్యాయం ఏ రకంగా అవుతుంది? డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక పర్సన్ తను వాడినటువంటి ప్రొడక్ట్ అది క్వాలిటీ ఉందా లేదా వాడిన తర్వాత తను సాటిస్ఫై అయ్యి ఆ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేసి ఆ ప్రమోషన్ ద్వారా డబ్బు తీసుకోవడం అన్యాయం ఎట్లయితుంది? ఇది ఫ్రాడ్ ఎట్లయితుంది? ఒకసారి మీరు థింక్ చేయండి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటిదో ఈ ఆలోచనతోటే మీకు అర్థమవుతుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇష్యూ.